Crazy Talks with Kajal. Hi, hello and welcome to yet another crazy episode of Crazy Talks with Kajal. ఎలాగో ఈ వీడియో ఓపెన్ చేశారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసి గంట కొడితే ఏంటంటే నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు కూడా మీ ఫోన్లో గంట అలా మోగుతుందన్నమాట. మరి లేట్ చేయకుండా ఇవాళ క్రేజీ గెస్ట్ని పిలిచేద్దాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 10 years అయింది అండ్ ఈ 10 yearsలో దాదాపు 15 మూవీస్ కంప్లీట్ చేసుకున్నారు. కానీ ఆయన డెబ్యూ ఇచ్చిన మూవీతోనే 100 days ఆడడమే కాకుండా ఆయనకి ఏ కేటగిరీలో అయినా ఏ అవార్డ్ సెరమనీలోనే అయినా బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డ్ వచ్చింది. హీరోయిన్ గురించి మాట్లాడాలి అంటే తమిళ్తో ఎంట్రీ ఇచ్చేసింది, కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు అండ్ చాలా పాపులారిటీ అభిమానం కూడా సొంతం చేసుకుంది. వాళ్ళు యాక్ట్ చేసిన ఈ సినిమా టీజర్, సాంగ్, ట్రైలర్ అన్నిటికీ ఇలా రిలీజ్ చేయగానే అలా మిలియన్స్ లో వ్యూస్ సంపాదించుకున్నారు. ఎస్, ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఆది పుడిపెద్ది అండ్ సుర్భి పురాణిక్. లెట్స్ వెల్కమ్. So hi, first hi. Congratulations ఇద్దరికి. Thank you so much. So expect చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ చాలా వైరల్ అయింది, ఒకే ఒక లోకం సాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చిరంజీవి గారి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయడం, ట్రైలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అండ్ నిజంగా మంచి రెస్పాన్స్ వస్తుంది, డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది, అలానే ఒకే ఒక లోకం సాంగ్ కి మంచి రెస్పాన్స్. ఎస్, అండ్ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. కంగ్రాచులేషన్స్. సో రిలీజ్ అయిపోయింది, మంచి టాక్ సంపాదించుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. రియల్లీ హ్యాపీ. So Surbhi, talking about you, you have taken almost 3 years gap. I was doing films in Tamil and now I'm doing a film in Kannada. So yeah, then we were shooting for Sashi. So I was like looking for a better, better film or a good opportunity. So కానీ ఆడియన్స్ లో మాత్రం సురభి చాలా గ్యాప్ తీసుకొని వచ్చింది అనే ఫీలింగ్ లోనే ఉన్నారు అందరూ. I know, I also miss them a lot actually. But this is a good comeback film, I feel, and audience is really looking forward to it. Adi, you have this sentiment of హీరోయిన్ నేమ్ టైటిల్ కదా, ప్రేమ కావాలి, 100 days, బెస్ట్ మేల్ డెబ్యూ యాక్టర్, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి. ఆ తర్వాత లవ్లీ వాజ్ ఆల్సో అ హిట్, హీరోయిన్ పేరు. అండ్ ఇప్పుడు శశి ఈజ్ ఆల్సో మంచి రేవ్ రివ్యూస్ తోటి ముందుకెళ్తుంది. సో హీరోయిన్ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తారా? అది అలా అనుకోలేదు, అలా కుదిరింది అనుకుంటున్నాను. సో దాని గురించి పెద్దగా ఆలోచించలేదు, కానీ చూస్తుంటే మీరు చెప్పిందే కరెక్ట్. సో సెంటిమెంట్ ఏదో వర్క్ బాగుంది, ఇంకా మీట నెక్స్ట్ ఈ టైటిల్స్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. యు గైస్ హావ్ టు టెల్ బిహైండ్ ద స్టోరీ ఆఫ్ ద పిక్చర్. ఓకే. Oh! So this was actually on Mother's Day. Yeah. So it's like I'm twinning with my mom in the same costume, and I thought title to saha gurtundi em pose. So I thought doing something, on Snapchat, like with a filter or something. So I thought I'll take this and post it. Oh! So this was when I got the opportunity to work in a TV scene with Hrithik Roshan. Oh, with Abdul Kalam sir. So this was like a painting competition, and we were supposed to like draw something on his life or something. So he was like the chief guest, and he had come to school and all that. Nice. So anta pedda vallani kalsindi madam. Oh my god, this is in Bangalore, I think. This picture was taken in Bangalore. I think I was only 3 years old in this picture. So you look super cute in your childhood. Oh my god. So basically my parents, they wanted me to do something in music, like learn some instrument. So they thought like I had long fingers in childhood. Even now I do. నేర్చుకున్నారా తబలా? I can play even now. Wow. Whatever I've learned, I can play that. Nice. So ఇప్పుడు ఈ పిక్చర్స్ అన్ని మీకు చూపించాను కదా, what do you think నేను ఆదికి ఏం చూపిస్తా ఇప్పుడు? Maybe I think his childhood pictures. Yeah. Okay, let's see what I have. Hello everybody, what's up? Hi Radhika. Hello to everybody to begin with. And Shashi trailer చాలా బాగుంది. ఆది గారిని అలా చూడడం చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు. అంత వైలెంట్ పర్సనాలిటీ అది అసలు కాదు. ఇదంతా కాకుండా మామూలుగా చడ్డీ బడ్డీస్ అంటారు కదా, ఆ టైప్ లో నాకు చిన్నప్పటి నుంచి ఎవరన్నా ఫ్రెండ్ ఉన్నారంటే అది ఆది గారు. అంటే పొద్దున్న 5:30 నుంచి సాయంత్రం 9:30 వరకు ఇంచుమించుగా టైం కలిసి స్పెండ్ చేసేవాళ్ళం. ఇద్దరు ఒకేసారి ఇంచుమించుగా యాక్టర్స్ అయ్యాం. ఇంచుమించుగా ఆడి ఫస్ట్ ఆడియో లాంచ్ కి ఆడి హెయిర్ స్టైల్ సెట్ చేసిన దగ్గర నుంచి బటన్ సెట్ చేసి పెట్టిన వరకు నేనే. సో మా ఇద్దరు రిలేషన్షిప్ అలాంటిది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూరా. March 19th రిలీజ్. లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ద ఫిల్మ్. సాంగ్ అయితే సూపర్ హిట్ అయింది, ట్రైలర్ చాలా బాగుంది, అందులో కళ్యాణ్ గారు లాంచ్ చేశారు. And Surbhi, all the very best. Looking forward to watching both of you on the big screen on the 19th of March. Thank you so much. Thank you.
Nice, Sweet nice. of him. That So was a sweet. good surprise. యా సో మీరిద్దరు అసలు ఐ హావ్ సీన్ యూ టాకింగ్ Yeah. అబౌట్ హిమ్ ఇన్ సో మెనీ ఇంటర్వ్యూస్. చాలా మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ మధ్య హౌ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ గైస్, ఫ్రెండ్షిప్ గోయింగ్ ఆన్? సేమ్ యాజ్ వెరీ అంటే నాకు చెన్నైలో మేమిద్దరం ఫస్ట్ టైం కలిసాం. I'm talking about 15 years back. 15 years back, first time we met. సో ఫస్ట్ ఇన్స్టెంట్ కనెక్ట్ అయ్యాం ఇద్దరం. సో ఇద్దరికి సేమ్ టాపిక్స్, తను హీరో అవ్వాలని, నేను హీరో అవ్వాలని. సో వీ స్టార్టెడ్ లెర్నింగ్. వీ వెంట్ టు షామక్ దావర్, చెన్నైలో షామక్ దావర్. వి వెంట్ అండ్ లెర్న్ దేర్. సో షామక్ దావర్ దగ్గర ఇద్దరం కలిసి డాన్స్ నేర్చుకున్నాం. అలాగే తను జిమ్ చేసేవాడు. సో ఇక్కడ కాదు, మనం ఇంకో జిమ్ జాయిన్ అవుదాం, ఇద్దరం కలిసి ఇంకో జిమ్ లో జాయిన్ అవ్వడం. సో అలా స్టార్ట్ అయింది. సో సడన్ గా ఇద్దరు ప్యాషన్, ఇద్దరు అన్ని మీట్ అవడం, అలా ఇట్ బికెమ్. అండ్ ఇట్స్ లైక్ both of them were like we were ambitious. We wanted to become big in industry and stuff. We wanted to ఇద్దరు హీరోలు అవుదామని. తనకు మంచి బ్రేక్ వచ్చింది వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఆ సినిమా నేను థియేటర్కి వెళ్ళి చూసాను, బ్రహ్మరామలో. సో నేను చెప్పాను సందీప్కి, చూడరా ఎలా హౌ వి స్టార్టెడ్ నౌ, సీ ది క్రౌడ్ అవుట్ దేర్, లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. సో మన రఫ్ అప్పుడు కూడా హౌస్ఫుల్ అయింది. నేను సందీప్ రకుల్ థియేటర్కి వెళ్ళినప్పుడు సందీప్ అన్నాడు, చూడరా ఇప్పుడు నువ్వు ఇట్స్ నైస్. So it's a nice feeling. We traveled together long way and శమంతకమని మేము ఇద్దరం కలిసి చేసాం. నేను సందీప్, రోహిత్, సుధీర్ బాబు. సో దట్ కూడా మంచి ట్రావెల్. అండ్ ఈ సినిమా గురించి వస్తే తనకు కూడా కంగ్రాట్స్. నేను తను కాల్ చేసి చెప్పాను, ఏవన్ ఎక్స్ప్రెస్ మంచి సక్సెస్ అయింది. అండ్ తను కూడా శశి కోసం వెయిటింగ్, ఎందుకంటే తను టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా బాగుంది, బాగా ప్రమోట్ చేయరా, సో నైస్. ఇట్స్ వెరీ వండర్ఫుల్ ఫీలింగ్. Let's move on to our segment. Now let's move on to Evaru. Crazy talks with Kajal. Who is more friendly? Who is very irritating? Both of them. You're waiting. ఇద్దరు irritating కాదు. Yeah, maybe sometimes. Oh my god, ఏంటి సెట్స్ కి లేట్ గా ఎవరు వచ్చేవారు? అంటే హీరోయిన్ కదండి, హీరోయిన్ కదండి. సో యాక్చువల్లీ షీఈస్ ఆన్ టైం ఓన్లీ. ఆన్ టైం. ఫస్ట్ రీజన్ చెప్పేశారు, ఆ తర్వాత సర్లే ఫోన్లే పాపం. లేదు ఎవరు ఎక్కువ టాంట్రమ్స్ చేసేవాళ్ళు ఆన్ సెట్స్? ఎలాంటి టాంట్రమ్స్ ఉంటాయి జనరల్లీ? Tantrums, but it's just that you want things to be perfect and correct. get in the right way. So sometimes you have to. తొందరగా ఎవరికి కోపం వస్తుంది? నాకేం కోపం వస్తుంది? దాన్ని పెట్టి తొందరగా నాకే వస్తుంది. నీకు వస్తుందా? No, I've never seen you getting angry. అంటే సెట్స్ లో కాదు, బట్ నార్మల్ Normal, though it's like a very natural. న్యాచురల్ గా చప్పున వస్తుంది. షార్ట్ గ్యాప్స్ లో నాప్స్ ఎక్కువ ఎవరు తీసుకునేవాళ్ళు? ఇద్దరు తీసుకున్నారు. నేనైతే నాకు కన్ఫర్మ్డ్ గా ఆఫ్టర్ లంచ్ ఓ 20 minutes అయితే నాప్ తీసుకోవాలి. That is compulsory. ఎందుకంటే మార్నింగ్ ఎర్లీగా లేస్తాను కదా. సో ఆఫ్టర్నూన్ ఎంతైనా సరే ఎనర్జీ డ్రాప్ అవుతుంది. కరెక్ట్. సో ఫర్ అన్ యాక్టర్ యూ నో ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ వీ డ్రాప్. సో దానికి కంపల్సరీ పడుకుంటే కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంటుంది. లేచి గ్రీన్ టీ తాగి మళ్ళీ అగైన్ బ్యాక్ టు షూట్. పవర్ నాప్ ఇస్ నీడెడ్. యా ఓకే. ఫోన్ ఎక్కువగా యూస్ చేసేది ఎవరు? Both. You also use it? She's like an open book on Instagram. We can know everything about you going through your feed. Personal విషయాలు ఎక్కువగా ఎవరు షేర్ చేసుకుంటారు? I think both of us. Oh, that's so sweet. Super amazing. ఈ సెగ్మెంట్ అయితే చాలా బాగా ఆడారు. Let's move on to our next segment, that is Never Have I Ever. Crazy talks with Kajal. సో మీరు ఇందాక అంతా చెప్పింది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ మీరు ఈ సెగ్మెంట్ లో అస్సలు అబద్ధం చెప్పకూడదని నేను తీసుకొచ్చేసాను శశి సినిమాని. ఓకే, ఈ సినిమా పైన యు గైస్ హావ్ టు ప్రామిస్ నౌ. ఓకే. కాజల్ షోలో ఏం అడిగినా నిజాలు మాత్రమే చెప్తాను, అబద్ధం మాత్రం చెప్పాను. ఓ మై గాడ్, అస్సలు సతాయించకుండా ఫస్ట్ టైం నా సినిమా బుక్ పైన ప్రామిస్ చేస్తుంది మీరే. సూపర్. Okay, so are you ready? Yes. Ready. So you know about the rules, no? I'll ask a question. Okay. If you have done, I have. Done. You check, but I know. Okay? Never have I ever signed a film without listening to the script. Never have I ever slept during a story narration.
Never have I ever regret rejecting a film. Yeah. A movie. I don't want to name. Even I don't want to name it. Ma details. There are lot of films like that. Yeah, At least 4-5 films. Yeah, that went on, did very well in the box office. Never have I ever ప్రామిస్ చేసిన రెమ్యునరేషన్ కంటే తక్కువ తీసుకున్నారా? తీసుకుని అడ్జస్ట్ అయిపోయారా? ఎప్పుడైంది ఏ ఇయర్ లో? అన్నీ అవుతుంటాయి. రీసెంట్ గా కూడా. No details. రీసెంట్ కూడా అయ్యాయి. A lot of it happens, but so it's kind of. They promise one thing and. Yeah. Never have I hated a scene and still acted. Yeah. ఎప్పుడు జరిగింది? నాకు అంటే పేరు చెప్పను కానీ అందరికి తెలిసి ఉంటుంది. రీసెంట్ గా నేను ఐ డిడ్ వన్ సాంగ్, సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్, నాట్ ఇన్ దిస్ ఫిల్మ్. సో దిస్ పీపుల్ వర్ లైక్ లేదు ఇది మీకు అర్థం కావట్లేదు, ఈ ట్రెండ్, యూ హ్యావ్ టు డూ ఇట్. లేదంటే నాకు ఈ సాంగ్ నచ్చలేదు, ఈ సాంగ్ బాగాలేదు అంటే, లేదు ఇది వైరల్ అయింది సాంగ్ సోషల్ మీడియాలో, ఇది మీరు చేస్తే బాగుంటుంది. సో ఐ డిడ్ దట్ సాంగ్ అండ్ మేబీ ఐ రిగ్రెటెడ్ ఇట్ లాట్. You. I didn't regret, but it was like there was a montage shot of a song. This was for a Tamil film, so I had to literally pick up the goldfish and put it into this polythene bag and put that bag into the dustbin. So my nails actually entered the fish skin. I was like, no. Oh God. You've been hurt. Yeah, so I really. Goldfish you should have taken like this. I needed it. Oh my God. That is imagine, then that would have been a real, yeah. Never have I ever had a crush on your co-star. చెప్పట్లేదు. I have. ఎందుకు? Why? You promised that you will not lie. చాలా త్వరగా పెళ్ళి అయిపోయిందండి. సో చెప్పకూడదా? అది చెప్పకూడదు కాదు, బాగా చెప్పారు మీరు. యా, సో మ్యారేజ్ ఎర్లీగా అయిపోయింది కాబట్టి ఇంకా సో ఆ క్రష్లు గిష్లని పక్కన పెట్టాను. For me it's like most of them have been married, so no chance, and few of them have been good friends, so I can't have a crush on them like that. ఓకే, సో క్రష్ వచ్చే ముందు మ్యారీడా కాదా అనేది మైండ్లో వస్తుంది మీకు. ఓకే. నెవర్ హ్యావ్ ఎవర్ స్టోలెన్ మనీ ఫ్రమ్ యువర్ పేరెంట్స్? నెవర్. I haven't stolen, but I Anda's gone and asked them for pocket money. ఎప్పుడైంది, ఎలా అయింది, ఆ స్టోరీ ఏంటి? అంటే తీసేసుకున్న తర్వాత సైలెంట్ గా వెళ్ళిన తర్వాత అసలు ఇందులో డబ్బులు ఉండాలి, హలో సార్ నేనే తీసుకున్నా, ఏమనలే, కొట్టలే. మమ్మీ ఏమన్నా, మమ్మీ ఇంకా ఏంటంటే మమ్మీ ఇంకా రివర్స్ నీకు కావాలంటే అడిగి తీసుకో అని చెప్పి. మన చిన్నప్పుడు బాగా కొట్టేవాడు, చితక బాధేవాడు. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా అయ్యాయి మీకు? కొట్టడం బాగా. ఒకసారి నేను అబద్ధం చెప్పానండి డాడీ, ఫస్ట్ టైం నన్ను ఫస్ట్ టైం బికాస్ ఐ లైడ్. సో హీ క్రాస్ చెక్డ్ ఇట్ అండ్ ఐ లైడ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం హీ గాట్ సీరియస్. బెల్టా ఏం చేశారు? బెల్టా బ్యాటా? బెల్ట్ తీశారు బట్ ఇట్ డిడ్ంట్ హిట్ మీ. ఎదిరించారు అంతే. So what did you do? Actually I went on a cycle trip with my friend and I didn't inform mom. So then when I got back, my mom was worried. I was like, where did you go? You didn't even tell. And she just came and slapped me. ఇలాంటి ఎన్ని సిచ్యువేషన్స్ మనం అందరం ఎన్ని తిన్నాము. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ డ్రంక్ అండ్ డైల్ యువర్ ఎక్స్? పెళ్ళైపోయిందని ఏం చెప్పాలి. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ప్రైజ్డ్ అదర్ యాక్టర్స్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్? Never have I ever lied big time and got caught? Lot of times, yeah. Lied big time and got caught. Very nice. ఈ సెగ్మెంట్ అయితే అద్భుతంగా ఆడారు. సో now let's move on to crazily rapid fire. Crazy talks with Kajal. యా, సో క్రేజీలీ ర్యాపిడ్ ఫైర్లో నేను అడిగిన క్వశ్చన్స్కి క్రేజీ క్విక్కి ఫాస్ట్ సూపర్ ర్యాపిడ్గా ఆన్సర్ ఇవ్వాలి. ఫైరీ ఆన్సర్స్. ఎవరైతే మంచి మంచి ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి ఐ హ్యావ్ స్పైసీ చికెన్ పికిల్, మాన్స్టర్ మటన్ పికిల్ అండ్ న్యూక్లియర్ ప్రాన్ పికిల్స్. గెలిస్తేనే ఇస్తా, లేకపోతే ఇంటికి తీసుకెళ్తాను. అండ్ ఐ హ్యావ్ రాహుల్ సిప్లిగంజ్ ఊకోకాకా షర్ట్. Okay. And I have This is interesting. Tamarasa copper bottle set. Okay. Very nice. And I have Bazzinga Brew Kambucha say probiotic drinks. These are super healthy. Oh, We yes. need this during interviews. So are you ready? Yes. Ready. Ever thought them first? First time. Adi? Okay. Chalo, let's start with Surbhi. Adi's most irritating habit. What no irritating habit? There's no irritating habit. What do you love most about Adi? His down to earth nature.
and he's very patient, very calm. Yeah. Which actor in Telugu would you want to go for a date with? For a date with. Okay, Prabhas, okay. If given a chance, which superstar heroine's place you would want to take? Anushka Shetty. Pick one, Delhi or Hyderabad? Oh God. Hyderabad. Modeling or acting? Acting. Drama plays or movies? Movies. Collywood or Tollywood? Tollywood. Wow. Given a chance, whose biopic you would do? Her biopic. Gayatri Devi. Which actor you are crushing on as of now? Which actor? Nobody. Nobody. Okay. Which heroine, according to you, is handling her career so well? Like, I can name myself. Yes, you can. Okay, me and I think Samantha. Samantha, nice. So tell us one thing which no one knows about you. I'm a lefty. You're a lefty. Left-hander. Oh, okay, okay. So best male co-star so far. Aadi. Best female co-star so far. Niveda. What is Aadi's daughter name? We don't know. It's just on the tip of my tongue. Hey. Ayana. Yes, he prompted. Okay, super well done. Let's see now how Aadi answers. All the best. Thank you. So, Aadi, Yeah. Surbhi వాళ్ళ mom ని ఏమని పిలుస్తారు? Mommy. No. Mama. No. Amma. Ma. No. She calls Ai. Hi. సురభిలో బాగా నచ్చే ఒక క్వాలిటీ. Very calm and pleasant. నచ్చనిది? నచ్చనదా? నథింగ్ మచ్. అంత నచ్చని క్వాలిటీ ఏమి అంత నాకేం అనిపించింది. ఓకే. పిక్ వన్, బ్లాక్ షర్ట్ ఆర్ సూపర్ డూపర్ హై-ఫై డిజైనర్ డ్రెస్? బ్లాక్ షర్ట్. లవర్ బాయ్ ఆర్ కాప్? Lover boy for now. Maybe cop from after 1 or 2 or 3 years. ఓకే. సాయి కుమార్ గారు యాజ్ అన్ యాక్టర్ ఆర్ డబ్బింగ్ ఆర్టిస్ట్? As an actor. అమ్మ చేతి వంట ఆర్ వైఫ్ చేతి వంట? Sorry. ఒకటి చెప్పండి. మదర్స్ ఇస్ ఆల్వేస్ లైక్ అది ఎప్పుడు అమ్మ చేతి వంట ఎప్పుడు మనం మర్చిపోలేము. సో యా, సో అమ్మ చేతి వంటతో పాటు ఇప్పుడు వైఫ్ కూడా యాడ్ అయింది కాబట్టి సో నాకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇంట్లో అమ్మ చేసినప్పుడు వైఫ్ కూడా చేస్తుంది. సో అమ్మది కూడా కొంచెం తిని మళ్ళీ కడుపులో కొంచెం దాచుకుని మళ్ళీ వెళ్ళి వైఫ్ కూడా తింటాను. సో ఇద్దరిని సాటిస్ఫై చేస్తాను. సూపర్ అసలు. ఓకే, సో బయట మీ గురించి తెలియని ఒక విషయం ఇప్పుడు మా అందరికి ఒకటి చెప్పాలి. హ్యూజ్ గేమింగ్ ఎడిక్ట్ అనమాట. ఐ లైక్ ప్లేయింగ్ వీడియో గేమ్స్. ఓకే, ఏముంది మీ దగ్గర ఇప్పుడు? PlayStation 4 ఉంది. ఓకే, సో ఆన్లైన్లో ఎక్కువ ఆడతాను గేమ్స్. సో ఫేవరెట్ మేల్ కో స్టార్ సో ఫార్? I really enjoyed working with Brahmaji Anna. I had fun with him. Favorite female co-star so far? Female co-star so far Surbhi. Sweet. మీ నెక్స్ట్ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ ని పెట్టుకోవాలి అంటే ఏ హీరోయిన్ ని ఆప్ట్ చేసుకుంటారు? చాయిస్ ఇస్ కంప్లీట్లీ యోర్స్. Alia Bhatt. ఒక్కొక్క హీరో నేను చెప్తాను ఇప్పుడు. నేను వాళ్ళ బిరుదులు కాకుండా మీ మైండ్ లో ఫస్ట్ వచ్చి ఒక వర్డ్ చెప్పాలి. ఓకే? రజనీకాంత్. Style. చిరంజీవి. Grace. పవన్ కళ్యాణ్. Fans. బాలకృష్ణ. Dialogues. మహేష్ బాబు. He's very charming. యంగ్ టైగర్ ఎన్టీఆర్. Extraordinary talented. అల్లు అర్జున్. Most hardworking. ప్రభాస్. Very handsome. రామ్ చరణ్. చిరంజీవి గారి లాంటి ఒక అబ్బాయి అయింది. It's not that easy to meet the expectations, which he did it very easily. విజయ్ దేవరకొండ. తనకంటూ ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇవాళ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ చేసుకొని ఐ థింక్ హీస్ సమ్వన్ హూస్ వెరీ ఇన్స్పైరింగ్. నాని. న్యాచురల్ టెరిఫిక్ యాక్టర్. టెరిఫిక్ యాక్టర్. ఓకే, సో సురభి యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ పేరేంటి? విఐపి. నో, ఇవాన్ వరమంద్రియ. విక్రమ్ ప్రభు ఇస్ ద హీరో అన్నమాట. ఓకే, మీ వైఫ్ తో గొడవ అయ్యే కామన్ రీజన్ ఏంటి? కామన్ రీజన్ ఏంటంటే నేను చిన్న చిన్న సిల్లీ థింగ్స్కి ఎప్పుడప్పుడు కొట్టుకుంటాం. సో మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే నా వల్లే అవుతాయి ఇప్పుడు. సమ్టైమ్స్ ఐ డోంట్ లిజన్. సో ఎవరు క్రిటిసైజ్ చేస్తే అస్సలు తీసుకోలేరు? ఎవరు చేసినా తీసుకున్నారు. బట్ సందీప్ కిషన్ డస్. He does. A lot of people does, but criticization is very difficult. But yeah, but instant గా తీసుకోలేను. Instant గా I shout. Don't tell me. I know. Instantly నాకు తెలుసు. చెప్పుకో, నాకు చెప్పుకోండి.
తర్వాత వెళ్ళి ఆలోచించి ఓకే నువ్వు చెప్పింది కరెక్ట్ ట్రై టు బై బెటర్ అని చెప్తా. సో చెల్లిని అయితే అసలు కొట్టారు, నన్ను మాత్రం చితక బాదారు అని ఒక్కసారి ఫీలింగ్ వచ్చింది. అంటే వచ్చింది, చాలాసార్లు వచ్చింది. మా చెల్లిని అయితే చాలా ప్యాంపర్ చేస్తారు, నన్ను అసలు పట్టించుకోరు, నేను వదిలేసారు అది ఇదని. బట్ ఫైనల్గా ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు అంత తెలుసు నన్ను ఎక్కువ ప్యాంపర్ చేస్తారు. అయానాకి అబద్ధం చెప్పి మీరు అరుణ పార్టీస్ కి వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బోల్డ్ ఏమని చెప్తారు అబద్ధం? మా పడుకోబెట్టేస్తాయి అబద్ధం చెప్పా, అది అడుగుతుంది మీరు బయటకు వెళ్తున్నారా అని. ఇంట్లో ఉంటుంది, మేము వెళ్తున్నప్పుడు తను అలాగా మేము బయటకు వెళ్తున్నాం అని చెప్పి తనకు అర్థమైపోతుంది. సో డ్రెస్ రెడీ అయిపోయిన తర్వాత కిందకి వచ్చేసరికి తను అలా చూస్తూ ఉంటుంది. సో తను అలా వెళ్తే బ్యాక్ డోర్ నుంచి అలా వెళ్ళిపోతాం బయట. అమేజింగ్, ఇద్దరు చాలా బాగా ఆన్సర్ చెప్పారు. కానీ నౌ లెట్స్ టేక్ ఆడియన్స్ పోల్. సో ఆడియన్స్ ఎవరికి ఇద్దాం? Okay, so audience poll vote goes to Aadi. So congratulations. We can't share it. Adi మీ ఇష్టం. Yeah, we'll share it. So congratulations, Thank you. Tamada Home Essentials nunchi this Thank you. beautiful copper bottle set. And the spicy chicken pickle nunchi Thank you. beautiful pickles. Rahul Sipligunj Ookokaaka nunchi this beautiful shirt. Thank you. So sweet, yeah. So many gifts. So many gifts. Bazzinga Kambucha nunchi this. Thank you. Even you can have this in our promotions. Chalo, done. We'll be needing this. So we also got ఎవరైతే విన్ అవ్వరో వాళ్ళకి కూడా ఒక చిన్న గిఫ్ట్ అన్నట్టు తెచ్చాం. So congratulations. This is also chicken and okay. prawn pickles. So congratulations. So how was it being on my show Crazy Talks? Lovely. With Yeah. Very lot nice. of fun. This is something chala Very different, yeah. different from Yeah. what we have done. Yeah. And you're very nice concept. Yeah. Oh, thank So you. I think this will తప్పకుండా అందరూ ఆల్ సెలబ్రిటీస్ కూడా చేస్తారు ఇది. అందరూ కూడా వచ్చి చేయాలి. అందరూ I think it's rocking. So very nice, Kajal. I really like this idea. Yeah. Thank you so much. Had a lot of fun Lot and of fun. it was very interesting. We didn't know when the time just flew by. So congratulations, Sashi, blockbuster hit. Thank you, Aunty. So this shall continue and you shall do many more movies. All the very best. Thank Thank you. you so much for being on Thank the you. show. Thank you. Hi, నేను మీ ఆది సాయి కుమార్. So please do subscribe to RJ Kajal. Hi, this is Surbhi and you can subscribe to this channel RJ Kajal. So that's about it. So ee video meeku nachinataithe please give a thumbs up and also do subscribe. Thank you so much for watching. Bye. ఇప్పుడు లేట్ గా వచ్చేది ఎవరు? నేను టైం అంటే టైం సరే ఓకే. షార్ట్ గ్యాప్ లో నాప్స్ ఎక్కువ ఎవరు తీసుకుంటారు? Time దొరికితే నిద్ర పోతాడు ఫస్ట్. ఓకే. షార్ట్ గ్యాప్స్ లో ఎక్కువగా తినేది ఎవరు? ఫోన్ ఎక్కువగా యూస్ చేసేది ఎవరు? ఇద్దరం